హరి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్షణాయ దైవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమో అస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ప్రియ భగవద్బంధువులారా, సుందరకాండ ఇంతవరకు మనము 38వ సర్గ వరకు తెలియచేసుకున్నాము. మరలా 39వ సర్గ సీతాదేవిని ఊరడించడం. మణిం దత్వా తతః సీతా హనుమంతమదాబ్రవీత్ అభిజ్ఞానమభిజ్ఞాతమేతద్రామస్య తత్వతః. సీతాదేవి చూడామణిని హనుమంతునికి అందించి ఇలా అంది: నీకు ఆనవాలుగా ఇచ్చిన ఈ చూడామణిని గురించి రామునికి బాగా తెలుసు. ఆనవాలుగా పంపుతున్న ఈ చూడామణిని చూడగానే రాముడు నన్ను, తన తల్లిని, తన తండ్రి అయిన దశరథ మహారాజును గుర్తు చేసుకుంటాడు. ఓ వానరోత్తమ, నువ్వు సమధికోత్సాహాన్ని సంతరించుకొని ఈ కార్య సాఫల్యానికై ఇకపై ఏం చేస్తే బాగుంటుందో బాగా ఆలోచించు. ఓ వానరశ్రేష్ఠ, ఈ కార్యం నెరవేరడంలో కీలక పాత్ర వహించవలసిన వాడివి నువ్వే. కార్యనిర్వహణలో ఎదురయ్యే సమస్యలను గూర్చి ముందే బాగా యోచించి తదనుగుణంగా వ్యవహరిస్తావు కనుక నీ ప్రయత్నాలు సదా విజయాలుగానే పరిణమిస్తాయి. ఓ హనుమా, నా దుఃఖాలను రూపుమాపడానికి తీవ్రంగా కృషి చెయ్యి. భీతిని గొల్పే పరాక్రమం గల హనుమంతుడు అట్లే చేస్తానని ప్రతిజ్ఞ చేసి శిరస్సు వంచి సీతాదేవికి నమస్కరించి ఇక బయలుదేరడానికి ఆమె అనుజ్ఞకై నిలబడ్డాడు. వాయునందనుడైన హనుమంతుడు తిరుగు ప్రయాణానికి సిద్ధమైనట్లు గ్రహించి సీతాదేవి దుఃఖం ముంచుకురాగా కళ్ళ వెంట అశ్రువులు ధారకట్టగా గద్గద స్వరంతో ఇలా పలికింది: వానరోత్తముడవైన ఓ హనుమంతుడా, రామలక్ష్మణులిద్దరికీ, సుగ్రీవునికి, అతడి మంత్రులకు వారి క్షేమం నేను మరీ అడిగినట్లు చెప్పు. పెద్దలైన ఇతర వానరులకు కూడా వారి క్షేమాన్ని కూడా నేను తగు రీతిలో విచారించినట్లు తెలుపు. మహాబాహువైన రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి ఉద్ధరించడానికి చేపట్టవలసిన చర్యల పథక రచన విషయం నువ్వు చూడు. ఓ హనుమా, నేను ప్రాణాలతో ఉండగానే కీర్తిమంతుడైన రాముడు ఇక్కడకు వచ్చి నన్ను ఆదుకుని స్వాంతన పరిచేలా నా దుస్థితి చెప్పి ఆయనను ప్రోత్సహించి ఈ పని చేసి పుణ్యం కట్టుకో. అనుక్షణం నువ్వు ఉత్తేజభరితమైన పలుకులు చెబుతూ ఉంటే వాటిని విన్న రామునిలో నన్ను ఈ విపత్తు నుండి చప్పున ఉద్ధరించాలనే తపన, ఆరాటము ఇనుమడిస్తాయి. నా సందేశాన్ని రాముడు నీ ముఖత వినగానే వెంటనే చేపట్టవలసిన విరోచిత కార్యకలాపాలకు ఆదేశిస్తాడని ఆశిస్తున్నాను. సీతాదేవి పలికిన మాటలు వినగానే వాయుపుత్రుడైన ఆ హనుమంతుడు ఆమెకు శిరసా నమస్కరించి ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు: తల్లి, త్వరలోనే వీరులైన వానర భల్లూక సేనా
సమేతుడై రాముడు వచ్చి యుద్ధంలో శత్రుమూకలను సంహరించి నీ దుఃఖాన్ని తొలగించి వేస్తాడు. రణరంగంలో రాముని శర పరంపరల ముందు నిలబడి బ్రతికి బట్టగట్టేవాడు నరులలో గాని దేవతలలో గాని అసురులలో గాని మచ్చుకి ఒక్కరు కూడా నాకు కానరావడం లేదు. మిత్రుల తోడ్పాటు పొందకుండానే రాముడు ఒక్కడే తల్లి అవసరమైతే సూర్యుణ్ణి, ఇంద్రుణ్ణి, అగ్నిని, ఆ యముణ్ణి సైతం యుద్ధంలో జయించి నిన్ను రక్షించుకోగల సమర్థుడు. జనక మహారాజు కుమార్తెవైన ఓ సీతాదేవి, సముద్ర పర్యంతం విస్తరించి ఉన్న ఈ యావత్తు భూమండలాన్ని పరిపాలింపగోరుతున్నాడు రాముడు. ఆ రాముడు గడించనున్న ఈ విజయం కూడా నీ నిమిత్తమే. ఆ రాముడు గడించనున్న ఈ విజయం కూడా నీ నిమిత్తమే కదా. హనుమంతుడు పొందికగా ప్రోత్సాహజనితంగా మృదు మధురంగా పలికిన వచనాలను గౌరవ భావంతో విన్న సీతాదేవి ఇలా స్పందించింది. తిరుగు ప్రయాణానికి సిద్ధమై ఉన్న హనుమంతుని పదే పదే చూస్తూ రాముని పట్ల అతనికి గల అచంచల భక్తి ప్రపత్తులను వెల్లడించే పలుకులకు పులకించినదైన ఆ సీతాదేవి ఇలా అన్నది. శత్రువులను అంతం చేసే మహావీరుడా, నీకు అభ్యంతరం లేకపోతే ఒకరోజు ఇక్కడే ఉండి ఏదైనా రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకొని రేపు బయలుదేరు. ఓ వానరోత్తమ, నువ్వు సమీపంలో ఉన్నవనే భావన మాత్రాన మంద భాగ్యురాలనై నా అంతులేని సుఖానికి కొద్దిసేపైనా ఉపశమనం లభించగలదు. ఓ వానర పుంగవా, నువ్వు ఇప్పుడు వెళ్ళి తిరిగి వచ్చేలోగా ఈ దుఃఖాన్ని భరిస్తూ నేను బ్రతికి ఉంటానో లేదో సంశయమే. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. ఓ వానర శ్రేష్ఠ, ఇంతవరకు దుఃఖ పరంపరలతో కుమిలిపోతున్న నన్ను నువ్వు రాకపోవడంతో కలిగే దుఃఖం ఇంకా మరింత తప్పింపజేసి దహించి వేస్తుంది. మహావీరుడవైన ఓ కపివర్య, నీకు సహాయకులైన వానర భల్లూక సమూహాల విషయంలో ఒక ముఖ్యమైన సందేహం నా మనసులో తచ్చాడుతున్నది. నువ్వు ప్రస్తావించిన వానర భల్లూక సైన్యాలు దాటడానికి సాధ్యం కాని అపారమైన ఆ మహాసముద్రాన్ని ఎలా దాటి వస్తాయి? రాజపుత్రులైన ఆ రామలక్ష్మణులు మాత్రం ఎలా దాటి రాగలరు? గరుత్మంతుడు, నువ్వు, వాయుదేవుడు, కేవలం ఈ ముగ్గురు మాత్రమే దాటశక్యం గాని ఆ మహాసముద్రాన్ని దాటగల సమర్థులు. ఓ వీరాగ్రేసర, కష్టసాధ్యమైన ఈ కార్యాన్ని సఫలీకృతం గావించడానికి ఏదైనా ఉపాయం ఆలోచించావా? ఎందుకంటే కార్యసాధనలో నీదే కదా అగ్రతాంబూలం. ఓ శత్రు సంహారక, ఈ మహాకార్యాన్ని సాధించడానికి నువ్వొక్కడవే చాలుననడం నిర్వివాదాంశం. ఈ కార్యసాధన వలన నీ యశస్సు ఇమడిస్తున్నది. అలా కాక రాముడు సైన్య సమేతంగా ఇక్కడకు వచ్చి యుద్ధంలో రావణుని స్వయంగా తానే సంహరించి నన్ను తన రాజ్యానికి తోడ్కొని వెళ్ళడం ఆయనకు నాకు గౌరవప్రదంగా ఉంటుంది. శత్రుసేనలను అంతమొందించే రాముడు శరపరంపలతో లంకను ముంచెత్తి నన్ను తనతో తీసుకుని వెళ్ళడమనే కార్యకలాపం ఆయన స్థాయికి సముచితమై ఒప్పారుతుంది. ఆయన పరాక్రమానికి వన్నె తెస్తుంది. కనుక మహాత్ముడు, శూరాగ్రేసరుడు అయిన రాముని సాటిలేని పరాక్రమం అభివ్యక్తం అయ్యే రీతిలో కార్యాచరణ జరిగేటట్లు చూడు. అర్థయుక్తము, యుక్తియుక్తము,
సందర్భోచితము అయిన సీతాదేవి పలుకులు విని హనుమంతుడు ఇంకా ఆమెకు తెలియజేయని విషయాలను గూర్చి ఇలా చెప్పాడు. వానర భల్లూక సైన్యాలకు నాయకుడు, వానర శ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు, ఓ దేవి, ఎలాగైనా నిన్ను ఆదుకోవాలని కృతనిశ్చయుడై ఉన్నాడు. అమ్మా సీతాదేవి తన ఆదేశాలను తూచ తప్పక పాటించే కోట్లాది వానర వీరులకు కలిసి సుగ్రీవుడు రాక్షస సంహారార్థం త్వరలోనే ఇక్కడకు రాగలడు. పరాక్రమ సంపన్నులు, శ్రమను ఖాతరు చేయని వారు, మహాబలశాలురు. ఇచ్ఛ మాత్రాన ఇట్టే ఎక్కడికైనా వెళ్ళి రాగల వారు, దృఢనిశ్చయము పట్టుదల గల కోకొల్లలైన వానరులు సుగ్రీవుని ఆజ్ఞను వర్తులై ఉన్నారు. వారి గమనానికి భూమ్యాకాశాలలో అదుపు లేదు. అమిత తేజస్సంపన్నులైన ఆ వానర వీరులు ఎంతటి కష్టసాధ్యమైన కార్యాన్ని అయినా అనాయాసంగా చెయ్యగలరు. సమధికోత్సాహవంతులైన ఆ భల్లూక వానరులు ఆకాశ మార్గంలో సంచరిస్తూ మహాసముద్రాలతో, మహాపర్వతాలతో కూడుకున్న ఈ భూమిని పలుమార్లు చుట్టి వచ్చిన సాహసవంతులు. సుగ్రీవుని వద్ద ఉన్న వానర భల్లూక వీరులలో నాకన్నా ఘనులైన వారు అనేకులున్నారు. నాతో సమానులైన వారు చాలామంది ఉన్నారు. కానీ నాకన్నా తక్కువ సామర్థ్యం గలవారు మచ్చుకి ఒక్కడు కూడా లేడు. ఏ పని మీదనైనా ముందుగా సామాన్యులనే పంపడం లోకరివాజు. అటువంటి సామాన్యుడనైన నేనే ఇక్కడకు రాగలిగానంటే నాకన్నా గనులైన వానర వీరుల సంగతి వేరేగా చెప్పాలా? అమ్మా సీతాదేవి, అందువల్ల అనుమానం పెట్టుకొని పరితాపం చెందకు, దుఃఖానికి స్వస్తి పలుకు. మహావీరులైన వానరులు ఒక్క గెంతులో సముద్రాన్ని దాటి లంకను చేరుకోగలరు. మహాశక్తిమంతులు, పురుషశ్రేష్ఠులు అయిన రామలక్ష్మణులు నా భుజాల మీద ఆసీనులై ఉదయించిన సూర్య చంద్రుల చందాన ప్రకాశిస్తూ నీ వద్దకు రాగలరు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని వీరులు, మహాపురుషులు అయిన ఆ రామలక్ష్మణులు ఇక్కడకు వచ్చి తమ శర పరంపరలతో ఈ లంకా నగరాన్ని చిన్నాభిన్నం చేసి వేస్తారు. ఓ సీతాదేవి, రఘువంశానికి ప్రదుడైన రాముడు యుద్ధంలో రావణుని సపరివార సమేతంగా సంహరించి నిన్ను తన నగరానికి తోడ్కొని వెళతాడు. కనుక ఓ దేవి, ఊరడిల్లు, నీకు శుభం కలుగుతుంది. సముచిత సమయం కోసం ఓపికతో వేచి ఉండు. జ్వాలలతో ప్రజ్వలిస్తున్న అగ్నిలా తేజో విరాజమానుడైన రాముని త్వరలోనే చూడగలవు. రాక్షసరాజైన రావణుడు పుత్రుల, మంత్రుల, బంధుగణ సమేతంగా మట్టి కరిచిన తరువాత రోహిణి చంద్రుని చేరినట్లు నువ్వు తప్పక రాముని చేరుకుంటావు. మిథిల రాజకుమారివైన ఓ సీతాదేవి, త్వరలోనే దుఃఖ సాగరపు ఆవలి తీరాన్ని చేరుకుంటావు. రాముని చేతిలో రావణుడు హతమవడం నువ్వు అతి త్వరలోనే చూడగలవు. వాయునందనుడైన హనుమంతుడు ఈ విధంగా ఓదార్పు మాటలతో సీతాదేవిని ఊరడించి తిరుగు ప్రయాణానికి ఉద్యుక్తుడవుతూ మళ్ళీ ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా, శత్రు సంహారానికి కృతనిశ్చయుడైన రాముని, ధనుర్ధారి అయిన లక్ష్మణుని లంకానగర సింహద్వారం వద్ద త్వరలోనే చూడగలవు. పరిమాణంలో అతిపెద్ద ఏనుగుల
పరిమాణంలో అతిపెద్ద ఏనుగుల అంతటి వారు ఏ పని మీదనైనా ముందుగా అమ్మ శత్రు సంహారాన్ని కృతనిచ్చుడ ఈయన రాముని ధనుద్ధారి అయిన లక్ష్మణుని లంకానగర సింహద్వారం వద్ద త్వరలోనే చూడగలవు. పరిమాణంలో అతిపెద్ద ఏనుగులంతటి వారు పరాక్రమంలో సింహాలను పులులను మించిన వారు, గోళ్ళు కోరలే ఆయుధాలుగా గలవారు అయిన వానర వీరులు తండోపతండాలుగా ఇక్కడకు రావటం ఓ సీతాదేవి నువ్వు త్వరలోనే చూడగలవు. ఓ పూజనీయురాల, పరిమాణంలో పర్వతాల వంటి వారు, మేఘ సముదాయాలను పోలిన వారు అయిన అసంఖ్యాక వానరయోధాగ్రేసరులు లంకలోను మలయ పర్వత చర్యలందు భీషణ ఘోషణలు చేస్తూ సంచరించడాన్ని త్వరలోనే నువ్వు చూడనున్నావు. మహావీరుడైన రాముని హృదయాంతరంగం తీక్షణమై మన్మథ బాణాల తాకిడికి గురై సింహాల బారిన పడిన ఏనుగు చందాన అతడు జాడ మాత్రంగా నన్న సుఖానికి నోచుకోవడం లేదు. ఓ సీతాదేవి, నువ్విక దుఃఖించకు, శోకంతో నీ మనస్సు కలత చెందకుండుగాక. సచీదేవి ఇంద్రుని పరిరక్షణలో ఉన్నట్లు పరిస్థితులు సానుకూల పరిణామాలను బట్టి చూస్తుంటే త్వరలోనే నువ్వు రాముని రక్షణలో ఉండబోతున్నావు. రాముని కన్నా ఘనుడెవ్వడు? సుమిత్రానందనుడైన లక్ష్మణునికి సాటి వచ్చే వాడెవ్వడు? అగ్నికి వాయువు తోడైనట్లు లక్ష్మణుడు రాముడికి తోడుగా ఉన్నాడు. అటువంటి సోదరులిద్దరూ నీకు అండగా ఉండగా ఇంకా నీకెందుకమ్మా భయం? నాస్మిన్ స్థిరం పశ్యసి దేవీ దేశే రక్షో గణైరత్యుషితే అతి రౌద్రే నతే చిరాదాగమనం ప్రియస్య క్షమస్వ మత్సంగమకాలమాత్రం. నాస్మిన్ చిరం పశ్యసి దేవి దేశే రక్షో గణైరద్యుషితే అతి రౌద్రే నతే చిరాభాగమనం ప్రియస్య క్షమస్వ మత్సంగమకాలమాత్రం. ఓ సీతాదేవి, రాక్షసులకు నివాసమైన భయంకరమైన ఈ ప్రదేశంలో నువ్వు ఇక అట్టే కాలం ఉండనక్కరలేదు. నీ భర్త అయిన రాముడు ఇక్కడకు రావడంలో ఎలాంటి జాప్యం ఉండదు. నేను తిరిగి వెళ్ళి రామునికి నీ సందేశం చెప్పేటంత వరకు కాస్త ఓపిక పట్టు. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. తదుపరి 40వ సర్గ. ఓం శాంతి.